ఈరోజు జొన్న పిండితో నిప్పట్లు అదేనండి పబ్బిళ్ళలు పప్పు చెక్కలు అంటారు కదా, వాటిని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి అందులోకి 1.5 గ్లాసు నేను వాటర్ పోస్తున్నాను. అది బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 2 స్పూన్లు తెల్ల నూగులు పచ్చివే వేస్తున్నానండి. అలాగే అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాను. అది 50 గ్రాములు తీసుకున్నాను. రుచికి తగ్గట్లుగా కారం పొడి వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ కారం పొడి వేస్తున్నాను. అలాగే సాల్ట్ రుచికి తగ్గట్లుగా వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకు అండి, ఎంత సన్నగా విలువడితే అంత సన్నగా తరుక్కొని కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెంగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను, 1 స్పూను. స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఈ టైంలో. ఇప్పుడు జొన్న పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుకోవాలి. 1.5 గ్లాసు నేను వేసుకున్నాను కదా వాటర్, దానికి గాను దగ్గర 2 గ్లాసుల పైన జొన్న పిండి పడుతుంది. ఆ వాటర్కి ఎంత జొన్న పిండి అయితే పడుతుందో అంతే వేసుకోవాలండి. పైనుంచి వాటర్ అది యాడ్ చేసుకోకూడదు. కాబట్టి చూసి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. చూశారు కదా, 1 డ్రాప్ నేను ఆయిల్ వేస్తున్నాను. ఇట్లా బాగా కలుపుకొని మూత మూసిపెట్టి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత జొన్న పిండిని బాగా చపాతీ ముద్దలాగా బాగా నలుపుతూ పిసుక్కొని కలుపుకొని ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక ముద్ద సపరేట్గా తీసుకొని దాని మీద మళ్ళీ మూత మూసిపెట్టేసేయాలి ఆరిపోకుండా పిండిని. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న ఇలా సిల్వర్ పేపర్స్ తీసుకొని చిన్న చిన్న అప్పాల్లాగా తట్టుకొని అందులోకి వేసి 2 పక్కల డీప్ ఫ్రై చేయటమే అండి. 2 పక్కల బాగా కాల్చుకోవాలి. ఉప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. మామూలుగా బియ్యం పిండితో చేస్తాం కదా, ఈ విధంగా జొన్న పిండితో చేస్తే ఇంకా హెల్తీగా ఉంటుంది కాబట్టి ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయండి. 2 పక్కల బాగా ఫ్రై చేసుకున్నారనుకోండి, ఉప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఒక్కొక్కటిగా ఒత్తుకోవడం, ఆయిల్లోకి వేసుకోవడం, అంతేనండి. పిల్లలకు హెల్దీ ఫుడ్ తినిపించామన్న ఫీల్ కూడా ఉంటుంది. జొన్నపిండి చాలా మంచిది కదా, కాబట్టి ఈ విధంగా అప్పుడప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వండి. చాలా బాగున్నాయి, టేస్టీగా వచ్చాయి. బియ్యం పిండితో చేస్తాం కదా, అలాగే అప్పుడప్పుడు ఇవి కూడా ట్రై చేస్తాము. చాలా బాగున్నాయండి. ఇది కాలిన వెంటనే డబ్బాకేసి ఎత్తిపెట్టేయద్దండి, దాన్ని ఆరబెట్టాలి. ఆరిన తర్వాత మాత్రమే స్టోరేజ్ చేయాలి. అలాగే కానీ ఎత్తిపెట్టేసామనుకోండి అవి మెత్తబడిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.